ఎన్నికల సమయంలో కానీ ఆ 10 ఏళ్ల కాలంలో కానీ కాంగ్రెస్తో పాటు మీలాంటి వాళ్ళంతా కూడా అప్పులు చేస్తున్నారు, తెలంగాణ అప్పుల భారం మోపుతున్న అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వారసత్వంగా వచ్చిన అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చలేకే ఇబ్బంది పడుతున్నాము, కొత్తగా చేసేదానికి ఏం లేదన్న అంశాన్ని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి అంచనా ఉంది అనేది నేను ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేయలేదు. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఉన్నదానికంటే బడ్జెట్ను ఎక్కువగా చేసి చూపించారు. అందువల్లనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన కేటాయింపుల కన్నా వాస్తవ ఖర్చులు చాలా తగ్గిపోయినాయి. చాలాసార్లు అంకెల్లో మార్పులు చేర్పులు జరిగిపోయినాయి. విపరీతంగా అప్పులు చేసిండ్రు. అప్పులు ఎంత స్థాయిలో చేసిండ్రంటే కొత్తగా చేసిన అప్పులు లోని 30 వంతు పాత అప్పులు కట్టడానికే సరిపోతున్నది తప్ప అభివృద్ధికి ఉపయోగపడటం లేదు. ఇవన్నీ వెరసి రాష్ట్రంలో ఒక సమస్య, ఆర్థిక సమస్యలకు దారితీస్తున్నాయి అనే మాట మేము ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కూడా అది వాస్తవం అనేది తేలుతున్నది, వాస్తవమని కనబడుతూ ఉంది, అర్థమవుతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ మేరకు ఇవాళ తలెత్తుతున్నటువంటి ఈ సంక్షోభాన్ని మేము ముందే ఊహించినాం. ఈ సమస్య అవుతుంది, రేపు ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఇబ్బంది వస్తుంది అనేది మేము ముందే ఊహించిన విధంగానే ఇవాళ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు విషయం కాదు. దానికోసం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అవి కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఈ ఇబ్బంది ఇవాళ రాష్ట్రాల్లో ఇవాళ సమస్యాత్మకంగా మారింది, ఒక గుదిబండగా మారింది. అందువల్ల మనం అనుకున్న విధంగా కేటాయింపులు ప్రభుత్వం చేయలేకపోతున్నది. వాళ్ళు అనుకున్నటువంటి విధంగా తమ ప్రణాళికలను అమలు చేయటానికి కూడా అది ఒక అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల కారణంగానే వేగంగా అమలు చేయలేకపోతున్నారు, అన్నింటినీ వెంటనే అమలు చేయలేకపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వనరులు సమకూర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి మొత్తం మీదనైతే ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2-3 దశాబ్దాలుగా మీరు ప్రభుత్వాలను చూస్తున్నారు, ముఖ్యమంత్రులు మంత్రులను చూస్తున్నారు. ఈ ఏడాది పాలన తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషణ కూడా వ్యక్తమవుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉంది? కోఆర్డినేషన్ ఉందా? కొంత గ్యాప్స్ ఉన్నట్లు అనిపిస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంత సమన్వయ లోపమైతే బయట ఎక్కడ కనబట్టం లేదంటే తలోదారిలో ప్రయాణిస్తున్నట్టుగా ఎవరి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నట్టుగా ఏం కనబట్టం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సమన్వయం లేదని చెప్పి మనం అనలేం. తాము ఎంచుకున్న రంగంలో తమ పని, ప్రతి మంత్రి తనకు అప్పగించిన పని తనకు తాను సీరియస్గా నెత్తినేసుకొని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రాన సమన్వయం లేదు అనటానికి వీల్లేదు. కలిసి పనిచేస్తున్నారు, ఏకోన్ముఖంగా సాగుతున్నారు, ఎవరిని ఎంచుకున్న పని వాళ్ళు సీరియస్గా దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు. అందులో సమన్వయ లోపమేం లేదు. అంతా కూడా ఒక తాటి మీద ముందుకు నడవటం ఒక మంచి పరిణామం. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి మంత్రి కొంత స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాడు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, నిధుల సేకరణలో కానీ ఖర్చులో కానీ ఒక పాత్ర తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు ఆ వికేంద్రీకరణ జరగటం వల్ల సాధ్యమైంది. ఒకవైపు వికేంద్రీకరించి ఎవరి బాధ్యతలు వాళ్ళు నెత్తినేసుకొని తాము సీరియస్గా చేయటమే కాదు, అందరూ ఏకోన్ముఖంగా ఒకే లక్ష్యం వైపు సాగుతూ ఉన్నారు. అందుకని మీరు అన్నట్టుగా అక్కడ ఒక లోపం ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు.